మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గరున్న దుర్గా భవానీ ఆలయం వరద నీటిలో మునిగింది. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు శర్మ అందిస్తారు. అల్పపీడన ధోరణి వల్ల సుమారుగా 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానిలో భాగంగా మెదక్ జిల్లాలంతటా కూడా కాలువలు నిండు కుండలా తరిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏడుపాయల వనదుర్గా భవానీ దేవాలయం ప్రాంగణంలో ఉన్నాము. తెలంగాణలో అతిపెద్ద దేవాలయం, రెండో దేవాలయమైన సమ్మక్క సారక్క దేవాలయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయమైన శ్రీ వనదుర్గా భవానీ దేవాలయం ముందు ప్రాంగణంలో ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నాము మనము గంగమ్మ తమ పరవళ్లను పారుకుంటూ తమ సోయగాలను చూసుకుంటూ శ్రీ వనదుర్గా భవానీ పాదాలను కడుగుతుంటూ శ్రీ మంజీరా నది మొత్తం ఏరులై పారుతుంది. ఇది నిన్న రాత్రి నుండి ఇదే విధంగా కల్పిస్తుంది. అంతేకాదు మొత్తానికి నిన్నటి నుండి దేవాలయం మొత్తం కూడా తలుపులు మూసేసి గర్భగుడిలో నుంచి అమ్మవారి పాదాలు కడుగుతూ గంగమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. గంగమ్మ ఈ సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి అమ్మవారి పాదాలు కడగడము మానేసింది. తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా మొత్తం మంజీరా మొత్తం నీటి స్థాయి మొత్తం అడగంటిన పరిస్థితులు మనం గమనించాము. అయితే మొత్తానికి గత 3 రోజుల నుంచి ఎడలేని వర్షం కురవడంతో అన్ని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వీటిల్లో మనం పూర్తిగా గమనించినట్టయితే అమ్మవారి పాదాలను కడుగుతూ గంగమ్మ వెళుతుంది. అయితే మంజీరాలో ఏడుపాయల దుర్గాభవాని 7 పాయలనగా 7 పాయలుగా మంజీరాను 7 పాయలుగా చీల్చిన ప్రదేశం ఇది. ఇక్కడ జనని జయ మహారాజు సర్పదోష నివారణకై ఇక్కడ యాగం చేసిన స్థల పురాణం ఉన్నది. ఇక్కడ